ఇందాకలా పొలిటికల్ టాపిక్ వచ్చింది అమ్మది పొలిటికల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. పొలిటికల్గా ఇక్కడ తెలంగాణలో ఏమీ స్పేస్ ఉందా లేదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మీరు పొలిటికల్గా ఉన్నారా, పొలిటికల్గా లేరా అనేది చెక్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? మీరు నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ అండి, ప్రస్తుతానికి ఏ పార్టీతో లేరు. షీఈ్ నాట్ అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే అండి, ఆవిడకి సేవ చేయాలండి, సోషల్ కాజ్. అంటే ఇన్నేళ్ళు సినిమా చేశారు. సో ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఎవరికైనా ఉంటుంది, మనకి ఫేమ్ ఉంది, ఒక పేరు సంపాదించాము, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని. సో పొలిటికల్లీ ఈజ్ ద రైట్ పాత్ అంటే చాలా మందికి. కానీ ఈ రైట్ పాత్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నవారు వచ్చి మీరు వస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, బూస్ట్ అవుతుందని. సో క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ టైంలో చాలామంది ఈ మరి పిలుస్తారు, దాని తర్వాత అస్సలు పట్టించుకోరు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు ఎవరు ఏమైనా ఏం చెప్పినా నిజం ఇది. ఎందుకు పార్టీ మారారు, మీరు ఎందుకు అలా చేశారంటే మీరే పట్టించుకోలేదండి. మేము ఒక సేవ చేయడానికి వచ్చున్నాం, వీ వాంట్ టు డూ సంథింగ్. మీరు ఒక ఫోటో కోసమైనా, ఆ ఇమేజ్ కోసం అని క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ టైంలో ఫుల్ తిరిగి అన్నీ అయిన తర్వాత యూ షుడ్ ఆల్సో రెసిప్రొకేట్ కదండి. మాకు ఏదో ఒకటి పోస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి క్యాడర్ ఏదో ఒకటి ఇవ్వాలి. అవును, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి మేము చెప్తామండి అని చెప్తే ఎలా కుదురుతుంది? కానీ బయట ఏమనుకుంటారు, ఓ వీళ్ళకి పార్టీ మారుతా ఉన్నారు. ఇట్స్ నాట్ దట్. ఆపర్చునిటీ ఇస్తే మేము హెల్ప్ చేయగలుగుతాం. మీరు మమ్మల్ని ఇలా వాడుకుంటే ఎలా? ఇట్స్ నాట్ ఫేర్ కదా.